వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. అయోధ్యలో 500 సంవత్సరాల పోరాటం తర్వాత రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఎందరో ప్రాణత్యాగం, మరెందరో పోరాటాలు, మరెందరో భక్తి శ్రద్ధలు ఈరోజు అయోధ్యలో రామాలయం నిర్మించుకోవడానికి కారణమైంది. అలాగే మథురలో కూడా శ్రీకృష్ణుడికి సంబంధించి ఇది మథుర అనేది శ్రీకృష్ణుడి జన్మభూమి అని ప్రయత్నం చేస్తూ మధుర జన్మభూమి శ్రీకృష్ణ జన్మభూమి కోసం ఎంతో పోరాడుతున్న వ్యక్తి అశుతోష్. ఈయన గురించి నేను పెద్దగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి అశుతోష్కి మన దాయాది దేశం పాక్ బెదిరింపులు మొదలుపెట్టిందట. ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పాండేకి దాయాది పాక్ నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఒకటో రెండో కాదు, ఏకంగా 22 ఆడియోలు పాండేకి పంపారు. కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టును కూడా పేల్చేస్తామంటూ ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ నెల 13న రాత్రి వాట్సాప్ సందేశాలు ఆయనకు వచ్చాయి. అవి పాక్కి చెందిన 2 ఫోన్ నెంబర్ల నుంచి వచ్చాయి. కేవలం బెదిరింపులే కాకుండా బండబూతులు తిడుతూ చంపేస్తామని బెదిరించారు. నవంబర్ 19న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామని, ఆ మరునాడు అంటే నవంబర్ 20న పాండేను చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత అవే నెంబర్ల నుంచి ఆయనకు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఆ కాల్స్లో కూడా వారు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అశుతోష్ పాండేకి మొత్తం 22 వాట్సాప్ ఆడియో మెసేజ్లు వచ్చాయి. ఒక్కొక్కటి 3 నుంచి 12 సెకండ్ల వ్యవధిలో ఉన్నాయి. తనకు గతంలో కూడా అదే తరహా బెదిరింపులు వచ్చినట్లు పాండే గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ బెదిరింపుల గురించి ఆయన ప్రయాగ్రాజ్, కౌశాంబి, ఫతేపూర్, మథుర పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన షామ్లీలోని కాండ్లా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అందువల్ల తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలను షామ్లీ పోలీసులకు దర్యాప్తు కోసం అందజేశారు. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని షాహీ ఈద్ మసీద్ నియంత్రణ నుంచి విడిపించాలని కోరుతూ పిటిషన్లు వేసిన 18 మందిలో అశుతోష్ పాండే ఒకరు. అంతేకాదు, షాహీ ఈద్దా మసీదులో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానికి కారణమైన మసీదు కమిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అశుతోష్ పాండే ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని ప్రశ్నిస్తే కొందరు కుహాన శక్తులకు ఏమైపోయింది? వీళ్ళు ఆలయాల్ని ఆక్రమించేస్తారు, దర్గాలు నిర్మించేస్తారు. అరే భయ్, ఇవి మా ఆలయాలు, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తే మండిపోతుంటారు. చంపేస్తాం, పేల్చేస్తాం. చాతనైతే ఒక మనిషిని బ్రతికించి చూడండి, బ్రతుకు విలువ తెలుస్తుంది. చంపుకుంటూ పోతే మృగాలుగా మారిపోతారు తప్ప అంతకు మించి ఏం తెలియదు. ఏదేమైనా ఆయన నిండు నూరేళ్లు బ్రతకాలి. మథురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన తీర్పు పాజిటివ్గా రావాలి. ఇలా ఆలయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలి. మనందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. అలాగే మంచి విషయం అందించాము అనుకుంటే వీలైనంత షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఒక లైక్ వల్ల వీడియో వైరల్గా మారే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. 1 సంవత్సరం నుంచి ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలు, మీ అందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలే. అలానే ఎప్పుడు మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతూ ముందుకెళ్లాలన్న మా తపనకు చేయుతను అందించండి. అలా అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.